స్కూల్లో చెప్పా అంటే ట్రోల్స్ కి ఎక్కువ మనకి బాగా తెలుసు అంటే ట్రోల్స్. అండ్ అసలు ఈ ప్లాట్ఫామ్ కి రావడానికి బిఫోర్ ఏంటి నవీన్? నేనా అంటే పెద్ద స్టోరీ ఉంది. బిఫోర్ అంటే నేను ఐఐటి మెడ్రాస్కి వెళ్ళా. అందరు ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ చదువుతారు, తర్వాత వాళ్ళకి కావాల్సింది చేస్తారు కదా. సో నేను కూడా అలానే ఇంజనీరింగ్ వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ కంప్లీట్. ఎందుకంటే నాకు లోపల నుంచి రావట్లేదు అది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే నేను 5 years ఉన్నా అక్కడ. నా కోర్స్ 4 years, బట్ 5 years ఉన్నా. సో ఐ నో ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఐఐటి. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరు టాపర్స్, వాళ్ళందరూ సూపర్ స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను. You didn't complete your IT? No. So you're IIT dropout. Yeah. సో కంప్లీట్ చేయలేదు అది అక్కడ. బట్ ఎందుకు కంప్లీట్ చేయాలంటే నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్. సో నేను అక్కడ వెళ్ళి కూడా ఫిల్మ్స్ తీసేవాడిని. సో మనకి ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్స్ ఉంటుండే. సో అక్కడ ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్కి వెళ్ళి నేను నా స్కిల్ని ఇంకా హార్నెస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉండే. సో అలా నేను అక్కడ నుంచి షార్ట్ ఫిల్మ్ వచ్చేసా. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఐ డిడ్ 20-30 షార్ట్ ఫిల్మ్స్. రోజు అదే పని, నైట్ షార్ట్ ఫిల్మ్ చేయడం, రాత్రి ఎడిట్ చేసి పొద్దున అప్లోడ్. అంటే ఎలా చేసేవారు? అంటే క్రూ ఉండేదా లేకపోతే ఓన్లీ? అంటే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇద్దరు, ఒక రూమ్ ఉంటుంది, వాళ్ళు వర్క్ చేస్తుండే అమెజాన్ లో. సో వర్క్ చేస్తే నేను వాళ్ళే యాక్టర్స్. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ డైలాగ్స్ రాసేవాడిని. వచ్చి ఒక ర్యాండమ్ సినారియో ఏదో అంతే, మనకి వేరే పని ఏం లేదనే టైప్ లో ఇదే చేసి మేము చేసేవాళ్ళం. అప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఉయ్యాల జంపాల ఇస్ మై ఫస్ట్ మూవీ. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే మీకు ఆపర్చునిటీ వచ్చిందా? చేస్తున్నా అప్పుడు మా యాక్టర్స్ కి ఆపర్చునిటీ వచ్చింది ఆడిషన్ కి. సో నేను అకంపెనీ చేసా నా ఫ్రెండ్ తో. సో అప్పుడు ప్రొడ్యూసర్ గారితో మాట్లాడాను. మాట్లాడితే ఒక డైరెక్టర్ గారితో కూడా మాట్లాడితే ఆఫ్టర్ 2 months ఐ థింక్ దే కాల్డ్ మీ అండ్ సెడ్ స్టార్ట్, వై డోంట్ యూ వర్క్ విత్ అస్. అలా నా ఫస్ట్ మూవీ ఉయ్యాల జంపాల, నేను అసోసియేట్ డైరెక్టర్ దానికి. నేను ఒక 3-4 films కి వర్క్ చేశా. సో దాని తర్వాత నేను వేరే జాబ్స్ చేశా, మెడికల్ స్టోర్ లో మందులు అమ్మడం. ఎందుకు అట్లా? అంటే ఐఎమ్ లైక్ నాకు ఒకటే చేయడం ఇష్టం ఉండదు. సో మీమ్సే నేను లాంగెస్ట్ నేను చేసింది 6 years. సో ఫిల్మ్స్ 5 years ఏడీగా చేశాను. సో ఒకటే బోర్ కొట్టేస్తుంది నాకు. ఆ పని చేసే టైంలో కూడా ఏదైతే చేస్తున్నామో ఐ హ్యావ్ టు కంప్లీట్లీ చేయాలి. అంటే ఇంకా బోర్ కొట్టేసేటట్టే చేస్తారు. సో చేస్తే అదే పనిగా చేస్తారు. అంటే ఇట్స్ లైక్ అరుణాచలం సినిమాలో సిగరెట్ బీడీఓ తాగుతాడు రజనీకాంత్, వాళ్ళ ఫాదర్ లాక్ చేసేస్తే తర్వాత ఆయనకు బోర్ కొట్టేస్తుంది కదా. సో ఆ టైప్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐ థింక్ ఫిల్మ్స్ లో ఉండే నేను. అండ్ దెన్ ఐ డిడ్ మై ఎంఏ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత 3 years BA చేసా, హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్. తర్వాత ఎంఏ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా. ఐ థింక్ 4-5 months ago కంప్లీట్ అయింది. డైవర్స్ థింగ్స్ చేసా. ఐఐటిలో ఇష్టం లేదు, చదవడం ఇష్టం లేదు అని మళ్ళీ వీటికి ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే ఇది నాకు చాలా లోపటి నుంచి వచ్చేసింది, చెయ్యాలి అని అనుకున్నాను. చేయాలి అండ్ ఇప్పుడు ఆ మెడికల్ స్టోర్ లో పనిచేశాను కదా, అరే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. ఐ వాజ్ గెటింగ్ గుడ్ మనీ, బట్ ఎందుకు ఇక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇది వద్దు మనకి, లెట్స్ గో బ్యాక్ టు వేదాస్ లాగా, లెట్స్ గో బ్యాక్ టు కాలేజ్ అని. అక్కడైతే మనకి రెస్పాన్సిబిలిటీ ఉండదు కదా, మనం ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు అని చెప్పి నేను అప్పుడు జాయిన్ అయ్యా. సో అది నేను కూడా ఏంటంటే అది ఓపెన్ డిగ్రీ టైప్ లో చేద్దాం అనుకున్నా. ఐ టుక్ ఎ నార్మల్ కోర్స్, ఓపెన్ డిగ్రీ కాదు. కాలేజ్కి సరే చూద్దాం 2-3 రోజులు, తర్వాత ఎలాగో ఎగ్జామ్స్ టైంకి వెళ్ళి రాద్దాం అనుకున్నా. బట్ నాకు ఫస్ట్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, అప్పుడు మా ప్రొఫెసర్స్ వచ్చారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. వాళ్ళు చెప్పే విధానంతో నాకు అరే మస్తుంది ఇది నేను 10 years ago చేయాల్సిన ఇంజనీరింగ్కి బదులు అనే ఫీలింగ్ వచ్చింది. సో అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ నేను ఇంకా అరే బాగుంది ఇది, ఐ లైక్ వాట్ ఐఎమ్ స్టడీయింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ న్యాచురలీ వచ్చింది. అంటే మనము కష్టపడకుండా కొన్ని వచ్చేస్తాయి కదా. అవును. సో అలా వచ్చింది. సో ఐ కంటిన్యూడ్. సో బేసికలీ ఆర్ క్లెవర్ స్టూడెంట్. క్లెవర్ స్టూడెంట్ ఆబ్వియస్లీ. అయితే ఇక్కడ ఒక పక్కన మూవీస్, షార్ట్ ఫిలిమ్స్, ఇటు ఎడ్యుకేషన్, హౌ యూ మేనేజ్డ్? అంటే మీకు ఇక్కడ సపోర్ట్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? సపోర్ట్ ఎవరు లేరు. అంటే ఇండస్ట్రీ ఆ టైంలో నేను ఇండస్ట్రీలో లేదు. ఓకే. చదువుతున్నప్పుడు చదివాను అంతే.
కాలేజ్ స్టూడెంట్ కి వేరే బాధ్యత ఉండదు కదా. ఓకే, ఆ టైంలో నేను చదవడమే. ఫార్చునేట్లీ ఏంటంటే నాకు కృష్ణానగర్ కష్టాలు అలాంటి ఏం లేవు. ఓకే, నాకు సొంత ఇల్లు ఉంది, మై సిస్టర్ ఇస్ అ డాక్టర్, మై మదర్ వర్క్స్, అండ్ నా ఎక్స్పెన్స్ కూడా అంత లేదు. ఓకే, ఇఫ్ ఐ గెట్ సమ్ 10,000 or 5,000 is also enough. సొంత ఇల్లు ఉంటే ఇంకా ఏముంటది. సో కష్టాలు అయితే ఏం లేవు. సో మై మదర్ అండ్ సిస్టర్ ఇస్ సపోర్ట్. ఓకే, సో ఈ మీమ్ పేజ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే మీమ్ పేజ్ ఎందుకు చేయాలనిపించింది అంటే, ఇప్పుడు ఫిల్మ్స్ లో మనం లేము, ఆ టైంలో బోర్ కొట్టేసింది, నేనే సొంతంగా డైరెక్ట్ చేయాలి. సో అప్పుడు బట్ ఐ వాంటెడ్ టు సీ ఇఫ్ ఐఎమ్ రిలవెంట్ విత్ ద ఆడియన్స్. ఇప్పుడు నేను చేస్తుంది జనాలకు నచ్చుతుందో లేదో టెస్ట్ చేయాలి కదా. షార్ట్ ఫిల్మ్స్ కూడా అందుకే చేస్తాము. అప్పుడు నేను మీమ్స్ ఐ థాట్ ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేయాలంటే ఒక హీరో కావాలి, ఒక యాక్టర్ అమ్మాయి కావాలి, కొంచెం బడ్జెట్, కెమెరా అదంతా కావాలి. మీమ్స్ కి ఫోన్ ఉంటే సరిపోద్ది. ఆ టెంప్లెట్లు ఏమంటే నీ థాట్ ఉండాలి. సో లైక్ ఎక్స్ప్లోర్ దిస్ అని చెప్పి ర్యాండమ్లీ స్టార్ట్ చేసా. చాలా స్టార్ట్ చేసి ఆపేసా ఆ టైంలో. బట్ సక్సీడ్ అయ్యాను. ఇంతకు ముందు చెప్పిన 6 years అవుతుంది.